మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 18 జనవరి 2026 ఆదివారం నుంచి 24 జనవరి 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో గురువు సంచారం, తృతీయంలో కేతువు, అష్టమంలో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం, 9వ ఇంట్లో రాహువు, దశమంలో చంద్రశనులు సంచారం. ఇక మిథున రాశి వారికి అష్టమ రవి, బుధులు, శుక్ర, కుజుల యొక్క సంచారం, జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం. తలపెట్టే ప్రతి ప్రయత్నంలో ఒకంత ఆలస్యం, ఖర్చు స్థానం, ఆర్థికపరమైనటువంటి హామీలు, కమిట్మెంట్స్ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే జన్మ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో కూడా ఒక ప్రణాళికతో వెళ్ళండి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు కలగకుండా చూసుకోండి. షేర్ మార్కెట్సు, ఫైనాన్సు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు ఈ వారంలో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. అష్టమ రవి బుధుల సంచారం వల్ల కూడా ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ పెంచుకునే విధంగా మీరు సూర్య ఆరాధన చేసుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అంటే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో కూడా కొంత అనిశ్చిత వాతావరణం, అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి కొంత అనిశ్చిత తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వారం ప్రారంభం కన్నా వారాంతంలో వచ్చేటువంటి శుభవార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి. మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. వృత్తి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన విషయాల్లో సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి తృతీయ కేతువు, భాగ్యస్థిత రాహు సంచారం వల్ల పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనూహ్యమైన మార్పులు, విదేశీ సంబంధితమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి విదేశీ సంబంధితమైనటువంటి సమస్యలు, H1B వీసా లాంటి విషయాల్లో మీ ప్రయత్నం సహసవంతంగా అంటే విజయవంతంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. దశమస్థిత చంద్రశని సంచారం వల్ల నిర్లక్ష్య స్వభావానికి కొంత నిర్లక్ష్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. నిర్లక్ష్యాన్ని వదిలేయటం వల్ల విజయాలు సాధించుకుంటారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పాటించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారు చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం రోజు విశేషంగా పారాయణ చేసుకోండి. సుబ్రహ్మణ్య దర్శనాన్ని చేసుకోండి. అన్నింటా విజయపదంలో ముందుకెళ్ళేటువంటి వారుగా శుభ ఫలితాలు గోచరించాలని మిథున రాశి వారికి మనం కోరుకుందాం.